హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అట్ ఫైనల్లీ ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో మనకి అరౌండ్ 32,000 ప్లస్ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్లు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇంకా సెలక్షన్ ప్రాసెస్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూర్తిగా చూసి మీకు ఏదైతే డౌట్ అయితే ఉందో ఆ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. అయితే మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడం, వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఈ విషయం తెలిసిందే, బట్ ఫార్మాలిటీకి అయితే చెప్తున్నాను. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మనకి లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులని రిక్రూట్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్లో కూడా ఏవైతే ఇప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే డేట్స్ ఉంటాయో వాటి గురించే చెప్తాను. సో ఇప్పుడు మనకి యూస్ఫుల్ అయ్యే డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అఫీషియల్లీ మనకి జనవరి 22వ తారీఖున పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా మనకి 2025 టైం పీరియడే కాబట్టి ఇయర్ గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మనకి ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఇవి చూసుకున్నట్లయితే మనకి జనవరి 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తారీఖుగా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ మనకి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఉందని చెప్పారు. అంటే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఇంకొక 2 డేస్ వరకు కూడా మనం అప్లికేషన్ ఫీజు పే చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ డేట్స్ అనేవి క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఆల్సో ఫైనల్లీ ఇంకొక డేట్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే అప్లై చేసే టైమ్స్లో ఏమన్నా మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లో స్పెల్ మిస్టేక్స్ కానీ, ఫాదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్, మదర్ దగ్గర ఫాదర్ నేమ్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయి. ఆ మిస్టేక్స్ ఏమైనా జరిగితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేసి ఉంచుతారు. అది చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు వరకు అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అయి ఉంటుందని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తున్నాం. మెయిన్ డీటెయిల్స్లో మనకి రఫ్గా కొంచెం ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో మెన్షన్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకుంటున్న పోస్టులు అన్నీ కూడా మనకి లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులే. అంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 7th CPCలో లెవెల్ 1 ప్రకారం అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీ కాబట్టి ఇనీషియల్ పే చూసుకుంటే 18,000 రూపాయలు, అంటే 18,000 రూపీస్ అయితే ఉంటుంది. అయితే మనకి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో డేర్నెస్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్సెస్లు, హౌస్ రెంట్ అలవెన్సెస్లు, ఇవన్నీ కూడా మనకి ఈ జాబ్స్కి ఉంటాయి. ఇవన్నీ అలవెన్సెస్ యాడ్ అయితే మనకి 25,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంటే 25,000 to 35,000 బిట్వీన్ శాలరీ ఉంటుంది విత్ ఆల్ అలవెన్సెస్తో. అది కూడా మనం ఏదైతే జాబ్ వచ్చేటటువంటి ప్లేస్, జాబ్ చేసేటటువంటి లొకేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అలవెన్సెస్ అనేవి యాడ్ అయ్యి మన శాలరీ డిసైడ్ అయితే అవడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, అవి నేను అప్డేట్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ ఉండి మీ ఏజ్ అనేది చూసుకుంటే మినిమం 18 years, మ్యాక్సిమం 36 years వరకు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఇలాంటివి చాలా అయితే ఇచ్చేశారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్లో 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 32,438 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఓవరాల్గా టోటల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు అయితే ఇవి.
సో అయితే ఇప్పుడు మనకి ఈ టోటల్ నోటిఫికేషన్ ఉన్న పోస్టులతో సంబంధం లేకుండా పక్కన పెడితే ఏదైతే మన సికింద్రాబాద్ జోన్ ఉందో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆ జోన్లో చూసుకుంటే మనకి టోటల్గా యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు 1642 పోస్టులు అయితే, అంటే 1642 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు వివరాలు అయితే కనబడుతున్నాయి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మనకి లెవెల్ 1 పోస్టులు అంటే డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి కదా, ఆ విధంగా ఏ డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఇందులో ఎస్పెషల్లీ నాకు కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించిన పోస్టులు ట్రాక్ మెయింటైనర్ జాబ్స్ అండ్ పోస్ట్ మెన్స్ బి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవి కాస్త నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అప్లై చేసే వాళ్ళు వీటికి ట్రై అయితే చేయండి. సో ఇక ఇప్పుడు మనం ఏవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏదైతే ఈ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ అయితే ఉందో ఈ రిక్రూట్మెంట్లో మనకి మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే భారతీయ పౌరులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ అనే రెస్ట్రిక్షన్స్లో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వచ్చేసినట్లయితే ఆల్రెడీ ఏజ్ లిమిట్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. దాన్ని ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఇచ్చారు. డీటెయిల్డ్గా ఇచ్చి మెన్షన్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం 18 years, మ్యాక్సిమం 33 years వరకు అప్లై చేయాలి. బట్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల అన్ని కమ్యూనిటీ క్యాండిడేట్స్కి కూడా ఒక 3 years ఏజ్ రిడక్షన్ యాడ్ చేసి మ్యాక్సిమం 36 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది క్లియర్లీ చూడొచ్చు. ఇక రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ, నాన్ క్రిమినల్ ఇయర్ చూసుకుంటే వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వల్ల వాళ్ళు 39 years వరకు అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు 41 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు ఉన్నట్లయితే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు 46 years. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ప్లస్ కమ్యూనిటీ రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. వాళ్ళకి అడిషనల్గా ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి వివరాలు అనేది చాలా సింపుల్గా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఏమన్నా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటుంది. పీడిఎఫ్లో టోటల్లీ 67 pagesలో ఎస్పెషల్లీ పేజ్ నెంబర్ 10 నుంచి 12 or 13 బిట్వీన్ మీకు ఏజ్ లిమిట్స్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ కనబడతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏజ్ లిమిట్స్పై అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇక ఈ జాబ్స్కి ఏదైతే అప్లై అయితే చేస్తామో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. దీని ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు, ఇలా సో మెనీ వేస్లో చెప్తుంటారు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అని మెన్షన్ చేసినా సరే అప్లికేషన్ ఫీజు అని మాట్లాడుకుంటే మనకి తెలుస్తుంది ఏంటంటే అప్లికేషన్ ఫీజు 500 rupees అని చెప్పి తెలుస్తుంది. ఈ 500 rupees అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పే కేటగిరీస్ వాళ్ళకి ఉంటుంది. అవి ఎవరంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి ఈ 500 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఈ అప్లికేషన్ ఫీజు పే చేసి ఏదైతే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందో CBT1, ఆ CBT1 ఎగ్జామ్ కనుక అటెంప్ట్ అయితే వాళ్ళకి 400 rupees అనేది రీఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అయితే 400 rupeesలో బ్యాంక్ ఛార్జెస్ అనేవి డిడక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అవ్వకపోతే ఎటువంటి అమౌంట్ రీఫండ్ అయితే అవ్వదు. ఆ విషయం క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ చూసుకున్నట్లయితే ఎవరైతే SC, ST, తర్వాత రిమైనింగ్ మైనారిటీ కమ్యూనిటీస్, ఫిమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 250 rupees అంటే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. వాళ్ళు కనుక సేమ్ ఇదే విధంగా ఎగ్జామ్కి అటెంప్ట్ అయితే వాళ్ళు పే చేసినటువంటి 250 rupees బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ అయితే చేసుకుని మీకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు డీటెయిల్స్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఆర్ అప్లికేషన్ ఫీజు వాట్ ఎవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఇక్కడ వివరాలు క్లియర్లీ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్, కొన్ని మెయిన్ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇటువంటివన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ జాబ్స్ మనం గెట్ చేయాలంటే ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. వన్స్ ఒకసారి మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ని క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి మొత్తం 4 stages అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 4 stagesలో స్టేజ్ 1 మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్టేజ్ 2లో చూసుకుంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టేజ్ 3లో చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్లీ మనకి స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్. ఇలా టోటల్లీ మనకి 4 stages ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్ స్టేజెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు.
సో ఇవి ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఫస్ట్ 2 స్టేజెస్ మాత్రమే మనకి నెససరీ, తర్వాత రిమైనింగ్ టూ స్టేజెస్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ 2 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్లో మనకి CBT ఉంది, అంటే దీన్నే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ చూడొచ్చు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది చూసుకున్నట్లయితే మనకి 100 మార్క్స్కి జరుగుతుంది, అంటే 100 మార్కులకి జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. టైం చూసుకున్నట్లయితే మనకి 90 మినిట్స్ టైం అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి, అంటే 1.5 అవర్. ఇక ఎగ్జామ్లో చూసుకుంటే టోటల్లీ మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. ఆ పార్ట్స్ ఏంటనేది చూస్తే జనరల్ సైన్స్ దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత చూసుకుంటే మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించి కూడా సేమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. ఇక ఫైనల్లీ పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. టోటల్లీ చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ని ఈ విధంగా 4 పార్ట్స్ డివైడ్ అయితే చేశారని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎప్పట్లాగే 1/4 అయితే కాదు, ఈసారి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 మార్క్స్ షల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి క్లియర్లీ హైలైట్ అయితే చేశారు బోల్డ్ లెటర్స్తో. నేను కూడా అండర్లైన్ చేశాను, మీరు క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడు కూడా 1/4 ఇప్పుడు 1/3 అయితే ఉంది, క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అండ్ షార్ట్ లిస్ట్ మార్క్స్ ఫర్ ది కమ్యూనిటీస్ అని మెన్షన్ చేసి మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. అదేంటంటే మీకు ఇప్పుడు నేను మెన్షన్ చేసే అంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు మీ కమ్యూనిటీని బేస్ చేసుకుని. అవేంటనేది చూస్తే ఇన్ కేస్ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40%, అట్ ది సేమ్ టైం ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినా సరే 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి మీరు క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అయితే అవ్వాలంటే, ఐ మీన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, SC, ST వీళ్ళు ఎవరికైనా సరే 30% ఆఫ్ మార్క్స్ అనేది నెససరీగా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా ఇన్ డెప్త్గా క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ వీడియోలో ట్రై అయితే చేద్దాం ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే. ఇక ఇప్పుడు మనకి ఏదైతే స్టేజ్ 2లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉందో ఆ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా మనకి రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి, ఐ మీన్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి చూసి దెన్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిందంటే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down, and should be able to run distance 1000 meters in 4 minutes 15 seconds in one chance. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, నేను అండర్లైన్ చేసి చదివింది ఇప్పుడు మీకు చెప్తున్నాను. మన మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా 35 kg బరువు ఉన్న ఒక వస్తువు ఏదో ఒకటి ఉంటుంది, అది బ్యాగ్ వాటెవర్, దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని లిఫ్ట్ చేయాలి, అంటే దాన్ని ఎత్తుకుని ఒక 100 meters డిస్టెన్స్ని క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది, దాన్ని మొయ్యాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనకి 2 minutes టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఏదైతే ఆ వెయిట్ అయితే ఉందో ఆ వెయిట్ని ఎప్పుడూ కూడా మనం కింద పెట్టకుండానే 100 metersని 2 minutes లోపు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే తర్వాత ఒక 100 meters రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది, దీన్ని ఒక ఛాన్స్లోనే కంప్లీట్ చేయాలి. దానికి టైం చూసుకుంటే 4 minutes 15 seconds టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్లీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేసింది ఏంటంటే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down, and should be able to run distance 1000 meters in 5 minutes 40 seconds in one chance. సో ఈ డీటెయిల్స్ అయితే మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు. సేమ్ ప్రీవియస్లీ ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా ఉంటుంది. బట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వెయిట్ చూసుకుంటే 20 kgsగా మెన్షన్ చేశారు. డిస్టెన్స్ సేమ్ 100 meters, టైం చూసుకుంటే 2 minutes. ఎక్కడ కూడా ఆ వెయిట్ని కింద పెట్టకుండానే మనం ఆ 2 minutes లోపు ఆ 20 kgs వెయిట్ని తీసుకుని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సేమ్ రన్నింగ్ డిస్టెన్స్ కూడా 1000 meters ఉంది. బట్ వీళ్ళకి టైం చూసుకుంటే 5 minutes 40 seconds అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఐ మీన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడొచ్చు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 ఏదైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందో ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే అప్లై చేసిన టైంలో ఏవైతే సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్స్ మనకైతే ఉన్నాయని మెన్షన్ చేసాం అవి ఉన్నాయో లేదని చెప్పేసి ప్రాపర్గా
చెక్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ మార్క్స్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్యాటర్న్ నుండి కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఓవరాల్గా ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా జరగడం అయితే జరుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ మీకు షేర్ అయితే చేశాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయలేదని చెప్పేసి మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు నేను చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గానే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు అన్నీ కూడా మనకి పోస్ట్ నేమ్స్ అయితే మారచ్చు, కానీ ఇవన్నీ కూడా మనకి లెవెల్ 1 కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులే. వీటికి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీబీటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను క్లియర్గా చదువుతున్నాను చూడండి. 10th క్లాస్ పాస్తో అయినా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే అప్లై అయితే చేయొచ్చు. లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏదైనా ఉండి అది కూడా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఏవైతే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1 రిక్రూట్మెంట్ రీసెంట్లీ రిలీజ్ అయితే అయ్యిందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా ఈ నోటిఫికేషన్పై మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో మీరు ఫీల్ ఫ్రీగానే మీ డౌట్ని కామెంట్ అయితే చేయొచ్చు. వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన క్యాండిడేట్స్ ప్రీవియస్లీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.